హలో అండి. డాక్టర్, నాకు పొద్దున్నే లేవగానే మెడ పట్టేస్తుంది. ఎటు సైడ్ పడుకున్నా మెడ నొప్పి అనేది తగ్గడం లేదు. ఫోన్ చూసిన వితిన్ 1-2 మినిట్స్లోనే నొప్పి అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సర్లే పోనీ అని కాసేపు రెస్ట్ తీసుకున్నా కానీ నొప్పి తగ్గట్లేదు. ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఇప్పుడు చాలా కామన్గా నా ఓపీడీలో చూస్తున్నాను. నెక్ పెయిన్ ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫోన్. నెక్ అంటే బాడీలో ఒక సపోర్ట్ బ్రిడ్జ్ లాంటిది. ఈ నెక్ మీద మన స్కల్, బ్రెయిన్, ఈ సామాన్లన్నీ బరువు మోసేది ఆ నెక్కే. నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? చాలా మంది అనుకుంటున్నారు ఏదో రాంగ్ గా పడుకోవడం వల్లనో, లేదంటే రాంగ్ పొజిషన్ లో కూర్చోవడం వల్లనో, ఇలాంటి రీజన్స్ వల్ల నెక్ పెయిన్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ చాలా మందికి తెలియకుండా గంటల తరబడి సిస్టమ్ ను చూస్తూ ఒకే పోస్చర్ లో కూర్చోవడం, లేదంటే అదే ఒకటే పోస్చర్ లో ఫోన్ చూడడం, సో ఇలా బెండ్ చేయడం వల్ల కంటిన్యూస్ గా నెక్ మీద ప్లస్ స్పైన్ మీద స్ట్రెస్ అనేది కంటిన్యూస్ గా పడుతుంది. సో దానివల్ల మన స్పైనల్ కార్డ్లో ఉన్న డిస్క్ ఇంటర్నల్ రప్చర్ అవ్వడం, డిస్క్ బల్జ్ అవ్వడం, ఆ డిస్క్ తోని అసోసియేట్ అయిన నరాలు ప్రెస్ అవ్వడం, ప్లస్ కొంతమంది నెక్ పెయిన్ తో పాటు ఈ షాకింగ్ లాగా ఈ చేయి గుంజడం, ఇలాంటివన్నీ కామన్ గా వస్తున్నాయి. కొంతమంది ఈ నెక్ పెయిన్ తో పాటు హెడ్ ఏక్ కూడా వస్తుంది. ఎందుకంటే సో వన్ సైడ్ నెక్ చాలా టైట్ గా ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్, చాలా గంటల వరకు ఉండడం, లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకండి.